తుని చిన్నారి కోసం సెర్చింగ్ కొనసాగుతూనే ఉంది. వారం రోజులు దాటినా పాప జాడ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటు పాపను కనిపెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా హనుమాన్ టీం రంగంలోకి దిగింది. అర్ధరాత్రి నుంచే అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ షురూ చేసింది. థర్మల్ డ్రోన్ కెమెరాలతో అటవీ ప్రాంతాన్నంతా జల్లెడపడుతోంది. చిన్నారి ఆచూకీ కోసం అణువణువున 2 డ్రోన్లతో సెర్చింగ్ చేస్తోంది. అటవీ అధికారులతో కలిసి హనుమాన్ టీం అటవీ ప్రాంతాన్ని మొత్తాన్ని గాలిస్తోంది. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఇవాల్టికి సరిగ్గా 9 రోజులైనా కూడా ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో ఈ కేసును అటు పోలీసులు ఇటు ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ స్పెషల్ పార్టీతో పాటు డ్రోన్లతో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం సర్చింగ్ ఆపరేషన్ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి అంటే పామాయిల్ తోటనే ఆనుకుని ఉన్న కొండ ఏదైతే ఉందో కొండ పరిసర ప్రాంతంలో ఉన్నాం. మనం విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తి స్థాయిలో అంటే అణువు కూడా పాప కోసం చెకింగ్ అయితే చేస్తున్నారు. ప్రతి చోట చిన్న గొయ్యి ఉన్నా లేకపోతే చిన్న గొప్ప ఉన్నా లేకపోతే ఏదున్నా సరే పూర్తిగా ఒక ఇనప రాడ్లతో పట్టుకొని చెక్ చేస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు. ఏ విధంగా సర్చింగ్ ఆపరేషన్ నడుస్తుందనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే గత 9 రోజుల నుంచి కూడా పాప కోసం అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ కూడా బృందాలు కూడా వచ్చినాయి. అసలు ఏ విధంగా సర్చ్ ఆపరేషన్ జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మేమైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఇక్కడికి రావడం జరిగింది. మా టోటల్ 30 మెంబర్స్ నాతో పాటుగా మేమైతే విశాఖపట్నం నుంచి రావడం జరిగింది. మా హెడ్ క్వార్టర్ విజయవాడ శ్రీ కమాండెంట్ వివిఎన్ ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన వెంటనే మేము ఇక్కడ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వచ్చి ప్లేన్ ఏరియా ఏదైతే ఉన్నదో పామ్ ఆయిల్ ఏరియాలో మొత్తం సెర్చ్ చేయడం జరిగింది ఆఫ్టర్నూన్ వరకు. ఆఫ్టర్నూన్ తర్వాత హిల్ ఏరియా ఏదైతే ఉన్నదో లాస్ట్ పాయింట్ వరకు ఏదైతే ఉన్నదో అక్కడికి మొత్తం ఎక్స్టెండర్ లైన్ మొత్తం టీం మొత్తం ఎక్స్టెండర్ లైన్ చేపించి ఏరియా ఏదైతే ఫెన్సింగ్ ఉన్నదో ఫెన్సింగ్ నుంచి లాస్ట్ హిల్ ఏరియా ఏదైతే జీడి తోట ఉన్నదో లాస్ట్ వరకు ఎక్స్టెండర్ లైన్ చేపించి సెర్చ్ అయితే చేయడం జరుగుతున్నది. ప్రస్తుతం అది ఆ చివరి నుంచి ఈ చివరికి కొనసాగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సంబంధించి అంటే ఉదయం నుంచి కూడా సెర్చ్ చేస్తున్నారు. ఎటువంటి ఆనవాళ్ళు కానీ లేకపోతే పాపకు సంబంధించి ఏమైనా అసలు అటువంటి ఆధారాలు ఏమైనా కొంచెమైనా లభించే అవకాశం ఉందా? అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి దీని మీద? సెర్చ్ అయితే చేస్తున్నాము. ఇంతవరకు అయితే ఆనవాళ్ళు దొరకలేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మాతో పాటుగా చాలామంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఈ ఏరియా కాకుండా ప్లేన్ ఏరియా, ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తం, హిల్ ఏరియా మొత్తం కూడా టాప్ వర్క్ కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. అంటే పామాయిల్ తోట చూసాం కదా, అక్కడక్కడ గోతులు కూడా ఉన్నాయన్నారు. అలాంటి ఏరియాను కూడా సెర్చ్ చేశారా? మొత్తం A to Z గొయ్యలు, గ్రాస్ ఏదైతే ఉన్నదో దాని కింద ఏదైతే కమ్మలు ఉన్నాయో వాటి కింద కూడా సెర్చ్ చేయడం జరిగింది. A to Z మొత్తం పామాయిల్ మొత్తం సెర్చ్ చేయడం జరిగింది. అదే ఇది పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక విజువల్స్లో చూసుకుంటే కనుక కొండ ప్రాంతంలో ఉన్నాం మనం. అంటే ఇటు ఫెన్సింగ్ దగ్గర నుంచి హిల్ స్టేషన్ వరకు కూడా పై వరకు కూడా మొత్తం టోటల్గా ఎన్డీఆర్ఎఫ్ అయితే 30 మంది అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్పటికే గత 9 రోజుల నుంచి కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే మాత్రం వెతుకుతూనే ఉన్నాయి. దాంతోపాటు అటవీ శాఖ, ఇటు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అందరూ అంటే అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు ఇక్కడ గాలింపు చర్యలు అయితే మాత్రం నిమగ్నమై ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, పోలీసులు పూర్తి స్థాయిలో అంటే బృందాలుగా మారి కొండంతా కూడా ఇటు కింద నుంచి ఎక్కడైతే ఇల్లు ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం దగ్గర నుంచి ప్లేన్ ఏరియా పామాయిల్ తోట దగ్గర నుంచి మొత్తం హిల్ స్టేషన్ అంతా కూడా వెతుకుతున్నారు. ఈ పామాయిల్ తోటలో ఉన్న గొయ్యల దగ్గర నుంచి అంటే అక్కడక్కడ కమ్మలు ఉన్నాయి, కమ్మలు కూడా ఎత్తి చూస్తున్నారు. కొండ ఏరియా చూసుకుంటే కనుక ఎక్కడెక్కడన్నా చిన్న చిన్న గృహాలు ఉన్నా లేకపోతే గొయ్యలు ఉన్నా ఏమన్నా మొత్తం టోటల్గా ఇంచ్ టు ఇంచ్ అయితే చెక్ చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఆధారాలు అయితే మాత్రం లభించలేదు. అయితే ప్రయత్నాలు అయితే మాత్రం ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే పాపకు సంబంధించి ఏదో ఒక ఆధారం దొరకాలని ఆశిద్దాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 TV, పాప మిస్ అయిన ప్రాంతం నుండి.